తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తున్న మల్టీనేషనల్ హాస్పిటల్ మెడికవర్ హాస్పిటల్స్ ఇప్పుడు మన వరంగల్లో. అందరికీ నమస్కారం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్ ఎస్పీ ఆఫీసు మధ్యలో ఉన్నటువంటి అక్రమ గోవేద కేంద్రాలు గత 10 సంవత్సరాలు బట్టి మరి విచ్చలవిడిగా ఇక్కడ జరుగుతున్నా సరే జిల్లా అధికారులు కానీ మండల అధికారులు కానీ పోలీసులు మున్సిపాలిటీ వారు కానీ వాళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తూ మరి ఇక్కడనే అక్రమ రవాణా జోరుగా సాగుతున్నా సరే మరి ఎటువంటి కేసులు నమోదు చేయకుండా వారి దగ్గర డబ్బులు దండుకుంటూ ఆ కేసులు పెట్టకుండా ఎవరైతే ఫిర్యాదు చేస్తారో వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామో సస్పెండ్ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరించడం జరిగింది. మరి ఈ రోజున ఇక్కడ ప్రతిరోజు రాత్రిపూట మానాపురం సంత నుంచి అలమండ సంత నుంచి ఇతర సంతల నుంచి వేలాది పశువుల్ని మరి ఎక్కువ ధరలకి కొనుగోలు చేసి వాటిని అన్నింటినీ కూడా పీకలు అవన్నీ తెగ్గోసి గుణపాలతో పొడిచి వాటిని నువ్వు గోమాత పెట్టే నువ్వు గోమాత అంట కదా, హిందువులందరికీ ఆరాధన చేయమన్నమాట అంటూ వాటిని దారుణంగా హింసించి వాళ్ళ పాలనలన్నీ కూడా ఈ యొక్క కట్టలు పెట్టి కట్ చేస్తూ హింసాత్మకంగా ఆహాకారాలు చేత మూత కట్టేసేసి చేస్తున్నటువంటి ఈ కల్చరల్ ఘోరాలు ఇంకెక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద లేదు. ఇంతకుముందు పిఠాపురం సామర్లకోట రాజమండ్రిలో జరిగేవి అవన్నీ మేము ఊహించాము. కానీ విజయనగరంలో మాత్రం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఇందులో వాటాదారులుగా ఉండడం వల్ల మరి జరగటం లేదు. ప్రభుత్వం మారినప్పటికీ కూడా అధికారులు కూడా మరి మారడం లేదు. ఒక్క కేసు కూడా ఈరోజు నమోదు చేయలేదు. మళ్ళీ డ్రోను కెమెరా కేవలం కూడా అది గ్రాఫిక్ అంట. అది ఎవడన్నా మనం దేశం అంతా నమ్మింది అది జరుగుతుందని. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం అది గ్రాఫిక్స్ అంటున్నారు. దాని మీద ఈ రోజుకి వచ్చి కూడా ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. పశువులన్నీ చంపబడుతుంటే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయి ఒక 2 లారీలు పడ్డాయి, 2 వ్యాన్లు పట్టుకున్నామనేసి కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. ఎస్పీ మేడం దెబ్బలాడతారని చెప్పేస్తే తప్ప ఇదన్నీ కూడా కంటి తుడుపులు చేయాలి తప్ప ఇప్పుడు కూడా గోవాలు జరుగుతున్నాయి. ఇంత జరిగినప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న ఈ 6 కేంద్రాల్లో జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రీతం కలెక్టర్ గారిని చైర్మన్ ఎస్పీసీఏ చైర్మన్ జనసంక్షేమం కట్టి ఆయన్ని కలిసి ఈ యొక్క అక్రమ గోవాద కేంద్రాలను వెంటనే కూడా సీజ్ చేయాలి. మున్సిపల్ యాక్ట్ ప్రకారం సీజ్ చేయాలి. కాబట్టి వెంటనే తాళాలు వేసి ఇక్కడ ఏది జరగకుండా చేయాలి. కలెక్టర్ ఆఫీస్ అనేది ఒక పవిత్రమైనటువంటి కేంద్రము. ఈ కేంద్రం ఎదురుగా జరుగుతున్నట్టు ఈ అకృత్యాలు ఈ హింసా కార్యక్రమాలన్నీ కూడా ఆపాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా హిందూ సంఘాలు ఆంధ్రప్రదేశ్ గో సంరక్షణ సమైక్య పూజారులు అందరూ వచ్చి కూడా ఇక్కడ మా ఆవేదన తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా సరే బుద్ధి తెచ్చుకొని జిల్లా అధికారులు ఇక్కడ టౌన్లో ఉన్నటువంటి లంచాలు వేస్తున్న అధికారులందరూ కూడా ఈ యొక్క గోవధలు ఆపకపోతే ఇక్కడ మేము ఆమరణ నిరాదీక్షకి కూర్చుంటామని చెప్పి ఇందు మూలంగా తెలియజేస్తూ మా గోమాతను కాపాడడానికి మేము ఎక్కడికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. ధర్మో రక్షతి రక్షితః. ఎక్కడైతే ఆవు సుభిక్షంగా ఉంటుందో ఆ ప్రాంతం ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉంటుంది. తల్లి తర్వాత తల్లి అయినటువంటి ఆవుని చంపడం మహాదారుణం. అటువంటి దగ్గరలో కలెక్టర్ ఆఫీస్ దగ్గరలోనిటువంటి కబేళాలు నిర్వహించడం కూడా అత్యంత దారుణం. ఈరోజు ఆవుని పరిరక్షించాలని, గోమాతను రక్షించుకోవాలని, గోవధని ఆపాలని మేమందరం కూడా ఈ ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా ఆవును రక్షించాలని కలెక్టర్ ఆఫీసులో తత్సంబంధమైన అధికారులకు మేము వినతిపత్రం అందించేయడానికి ఈరోజు అందరం కూడా వచ్చాము. ఈ గో పరిరక్షణ జరగాలి, అందరం కూడా బాగుండాలి, అందరితో మేము ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో మేము ముందుకు వెళ్తున్నాం. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. ఇప్పుడు గోవధ చాలా సంవత్సరాలు బట్టి ఇక్కడ జరుగుతున్నదని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే మేము కంప్లైంట్ చేసినప్పుడు ప్రతిసారి కూడా దీనికి సాక్ష్యాలు ఉండాలి, అవి ఉండాలి, ఇవి ఉండాలన్నారు. ఈ మధ్యని ఈ డ్రోన్ కెమెరాతో ఈ గోవధ ఎలా చేస్తున్నారు, ఏమిటి సంగతి, ఈ మృత కళేబరాలు గోవులువి ఇవన్నీ చూపించడం జరిగింది. వాటి గురించి కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇవాళ హిందూ ధర్మ రక్షా సమితి సభ్యులు మేమందరం, నా పేరు నందివాడ వేణుగోపాలరావు, స్టేట్ సెక్రటరీ, ఇవాళ కలెక్టర్ గారికి ఈ గోవధ నిర్మూలించమని చెప్పి ఒకసారి ఈ మెమరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. జై శ్రీరామ్. నా పేరు శ్యామ్ సుందర్, హిందూ ధర్మ రక్షా సమితి నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు కలెక్టర్ ఆఫీస్లో గత 3 రోజులుగా హాట్ టాపిక్గా నడుస్తున్న ఈ గోవధ విషయంపై కంప్లైంట్ చేయడానికి వచ్చాము. ఇంతకు ముందు కూడా మేము ఈ విషయాల్లో కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే నామమాత్రంగానే దాన్ని తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు విజయనగరంలో కాదు,
ఈ స్టేట్లోనే ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందని చాలామంది అత్యధికమైన ఓట్లతో గెలిపించారు. కాబట్టి ఈసారైనా హిందువులకి న్యాయం జరుగుతుందని ఆశతో ఇక్కడికి వచ్చాము. ఈసారి ఈ యొక్క గోవధ ఇక్కడ ఈ నగరం నడిబొడ్డులో ఉండకూడదనేసి, దాన్ని మూసివేయాలనేసి, దానిపై కఠిన చర్యలు తీసుకోవాలనేసి కలెక్టర్ గారికి విన్నవించుకోవడానికి వచ్చాము. కాబట్టి ఈరోజు మీ అందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.